హాయ్ గైస్, మనం ఇప్పుడు భరణి గారి కుటుంబం గురించి మాట్లాడదాం. బాండ్స్ భరణిగా బయటికి వెళ్ళిన ఆయన బాండ్స్ లెస్ భరణిగా వస్తారని అనుకున్నాను, కానీ అది అలా జరిగేలా కనిపించట్లేదు. అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఈయన నామినేషన్ రోజు ఎంట్రీ ఇచ్చారు. చాలా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిన వ్యక్తి దివ్య గారు. కానీ అక్కడ భరణి గారు దివ్యని అవాయిడ్ చేస్తున్నట్టు కనిపిస్తుంటుంది. సో నామినేషన్స్ అయిపోతాయి, ఆయన వెళ్ళిపోతారు. నామినేషన్స్ అయిపోయి భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత దివ్య గారు కూర్చొని ఏడుస్తుంటారు. ఆయన వస్తారు, ఆయనకి నేను పన్నీర్ దాచిపెట్టుకుని మరి పన్నీర్ చేసి పెట్టుకున్నాను ఆయనకి ఇస్తామని అని, బట్ ఆయన తినకనే వెళ్ళిపోయారని చెప్పి ఏడుస్తుంటారు. ఓకే, సో మళ్ళీ భరణి గారు టెంపరీ హౌస్ మేట్ గా ఎంట్రీ ఇస్తారు. సో అప్పుడు కూడా క్లియర్ గా ఆయన దివ్యని అవాయిడ్ చేస్తుంటారు. సో అది దివ్య తట్టుకోలేకపోతుంటుంది. సో ఆయన అటెన్షన్ గ్రాప్ చేసుకోవడం కోసం ఎక్కడ పడితే అక్కడ ట్రై చేస్తూనే ఉంటుంది. తను ఏం చేయాలో అవన్నీ చేస్తూనే ఉంటుంది, అవన్నీ మాట్లాడుతూనే ఉంటుంది, ఇన్వాల్వ్ అవ్వడం ట్రై చేస్తూనే ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తారు హౌస్ మేట్స్ కి. అది ఏంటంటే భరణికి శ్రీజాకి వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ ని మార్చుకుంటే మంచిది అనే విధంగా ఒక టాస్క్ ఇస్తారు. అది మిర్రర్ లో రాసి చూపించాలి వాళ్ళ నెగిటివ్స్. గౌరవ్ వచ్చి మిర్రర్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పి రాస్తారు భరణి గారికి. సో గౌరవ్ పాయింట్స్ గౌరవ్ పెడతాడు, భరణి గారు తను డిఫెండ్ చేసుకుంటారు, అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే దివ్య వచ్చి గౌరవ్తో గొడవ పెట్టుకుంటుంటది. ఏమని, ఆయన ఒకరే ఉన్నారా టీంలో, మేమందరూ కూడా టీంలో ఉన్నాం కదా, నువ్వు ఎలా అంటావు అని చెప్పి అసలు ఆ గొడవ క్లారిటీనే లేకుండా ఉంది. ఎలా పడితే అలా గొడవ పెట్టేసుకుంటాంది దాన్ని. సో ఇది భరణి గారు విని భరణి గారు తనుజతో చెప్తారనమాట. ఏమని, నువ్వైనా కొంచెం దివ్యాకి చెప్పు, ఆల్రెడీ వాడికి చెప్పాను, వాడికి అంటే గౌరవ్కి చెప్పాను, వాడికి గట్టిగానే ఇచ్చాను, నువ్వైనా కొంచెం చెప్పు అంట. బట్ తనుజ ఏమంటది, నో మీరే చెప్పండి, నేను చెప్పను, మీరు చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి చెప్తుంది. కానీ ఇక్కడ భరణి గారు ఏమంటారంటే, లేదు నేను చెప్పానంటే దానికి ఫుల్ స్టాప్ ఉండదు, అది ప్రొలాంగ్ అవుతూ ఉంటది అని భరణి గారు అంటారు. ఇంతలోగానే దివ్య వస్తారు. దివ్య వచ్చిన తర్వాత భరణి గారు చెప్తారు ఏమని, సో నేను ఆల్రెడీ వాడికి చెప్పాను, నువ్వు వాడితో ఎందుకు మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు అనే విధంగా చెప్తే దివ్యకి కోపం వస్తుంది. కోపం వచ్చి, నేను మీ గురించి మాట్లాడట్లేదు, మీరు ఒక్కరే ఏం టీంలో లేరు, మేము కూడా టీంలో ఉన్నాము, అది టీం గేమ్, టీం సంబంధించింది. సో ఇప్పుడు నా పాయింట్స్ కూడా నేను పెట్టుకోకూడదా, నా పాయింట్స్ కూడా నేను మాట్లాడుకోకూడదు అని చెప్పి కోపంతో వెళ్ళిపోతుంది. సో ఇది ఒకటి అయిందా. ఇక్కడ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అసలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందో కూడా అర్థం అవ్వట్లేదు. ఎవరో చెప్పిన ఓవర్ కాన్ఫిడెన్స్ భరణి గారికి మాత్రమే. సో ఇది ఇక్కడ దివ్యకి సంబంధమే లేదు, అసలు దివ్య గురించి ఏం మాట్లాడనే లేదు, అసలు ఆ టీం గురించి కూడా ఏమైనా అనట్లేదు. ఈమె ఎందుకు వెళ్ళి గొడవ పెట్టేసుకుంటుంది, ఇది అర్థమే కావట్లేదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సాటర్డే ఎపిసోడ్ లో మాధురి గారికి భరణి గారికి ఒక చిన్న ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూలో కూడా దివ్య ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ దివ్య కెప్టెన్ కాబట్టి ఇన్వాల్వ్ అయింది అని అనుకుంటారు అందరూ, బట్ తన కెప్టెన్ కాకపోయినా కూడా తను ఇన్వాల్వ్ అవుతుంది. ఈ విషయం హౌస్ మేట్స్ కూడా తెలుసు. సో అదే తనుజ భరణి గారికి చెప్తుంటది, మీరు ఎందుకు మీ గేమ్ ఆడట్లేదు, మీరు మీ గేమ్ ఆడండి, వై దివ్య ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పి తనుజ చెప్తుంది. రెండు విధాలుగా అర్థం వస్తుంది. కొంతమంది ఆడియన్స్ ఏమనుకుంటారంటే తను కన్సర్న్తో చెప్తుంది, మంచిగా చెప్తుంది అని. ఇంకొంతమంది ఎలా తీసుకుంటారంటే లేదు భరణికి దివ్య మధ్యలో గొడవ పెట్టాలని చెప్తుంది అని చెప్పి ఇంకొంతమంది తీసుకుంటారు. ఇలా ఎందుకు తీసుకుంటారా అంటే క్యాప్టెన్సీ టాస్క్ లో ఒక పక్క తనుజ, మరో పక్క దివ్య ఉంటారు. ఇక్కడ భరణి గారు ఎవరికి సపోర్ట్ చెయ్యరు, అది అతి మొట్టుకుమే కనిపిస్తూ ఉంటది. బట్ భరణి గారు తనుజతో చెప్పానని మనకి సాటర్డే ఎపిసోడ్ లో చెప్తారు, నేను ఆల్రెడీ తనుజ కూడా నేను చెప్పాను, నేను దివ్యకి సపోర్ట్ చేస్తానని. ఇక్కడ ఏంటంటే సో ఫస్ట్ నుంచి నేను కదా ఉన్నాను, సో నాకు సపోర్ట్ చేయకన్నా మధ్యలో వచ్చిన ఆమెకు సపోర్ట్ చేస్తున్నావు అనే ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది తనుజకి. సో దీనివల్లనే ఈ విధంగా మాట్లాడుతుంది అనేసి కొంతమంది ఆడియన్స్ అనుకుంటారు. ఇక్కడ మొత్తానికి భరణి గారి కుటుంబం రెండు ముక్కలుగా విడిపోయింది. ఇక్కడ
ఆ రోజు కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత దివ్య కెప్టెన్ అని డిక్లేర్ చేసిన తర్వాత మిడ్ నైట్ లో మాధురి గారు రీతు ఇలా చెప్తా ఉంటారు, పెద్ద కూతురు బయట వచ్చింది, ఫ్రెండ్స్ సపోర్ట్ తెచ్చుకుంది, చిన్న కూతురు లోపల వెళ్ళింది, ఫ్యామిలీ పెద్దదైందని. అక్క బావ అన్న తమ్ముడు చెల్లెలు ఇలా వరుసలు కలుపుతూ వీళ్ళు కామెడీ చేస్తుంటారు. ఇది ఎలా ఉందంటే పుండు మీద కారం చల్లినట్టు ఉంటుంది. ఎందుకంటే తనుజ ఆల్రెడీ బాధపడుతుంది, బాధలో ఉంది. సో ఆ మూమెంట్ లో వీళ్ళు కామెడీ చేయడం అనేది వీళ్ళకే నెగిటివ్ గా అవుతుంది. ఆ తర్వాత సాయితో గౌరవ్ అంటాడు, సో షీ కాంట్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్ అని. నిజమే, తనుజ ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయలేదు, ఏడుస్తుంటది. బట్ ఫస్ట్ నుంచి ఎక్కడ కానీ కెప్టెన్ అవ్వలేదనే ఓ బాధ కూడా ఉంటది. తర్వాత భరణి గారు, దివ్య, సుమన్ శెట్టి గారు మాట్లాడుకుంటుంటారు. భరణి గారు అంటారు, తనుజ సైడ్ స్ట్రాంగ్ గా ఇద్దరు ఉన్నారని. అంటే దాని మీనింగ్ ఏమి, దివ్య సైడ్ ఎవరు లేరనే సెన్స్ తో ఆయన అంటున్నారు. సరే అలాగ అన్నారు కదా, అయినప్పటికీ దివ్య సైడ్ వచ్చి సపోర్ట్ చేయలేదు. సో సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఈయన బాండ్స్ లెస్ భరణిగా అయితే నాకైతే కనిపించట్లేదు. స్టిల్ పాత భరణి మాదిరే కనిపిస్తున్నాడు. అంటే బాండ్స్ భరణి సేఫ్ గేమర్ లాగానే కనిపిస్తున్నాడు. మీకేమనిపిస్తుంది? సేఫ్ గేమ్ ఆడుతున్నారు, బాండ్స్ భరణి మాదిరే ఉన్నారని అనిపిస్తే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.